ఓష్ని పాపం పాడుగాను, పేషెంట్ల కంటే ఎక్కువ కుక్కలే ఉన్నాయి కదా, ఈడుంటా ఆడుంటా అన్నట్టే ఏడవడతా అన్ని తిరుగుతున్నాయి కుక్కలు. పట్నం దిక్కున్న పేదల పెద్ద దవాఖానను గెస్ట్ హౌస్ లెక్కనే ఫీల్ అవుతున్నాయి శూనకాలు. ఆడాడ కుక్కలు గేట్ల కాడ దొంగలు రాకుండా కావలి కాసేది చూస్తుంటాం గాని, గాంధీ దవాఖానలో మాత్రం అంతట మేమే ఉండాలే అన్నట్టే ఎత్తున్నాయి. గేట్ల కాడ, చెప్పుల కాడ, వార్డుల ముంగట వరండాలను కబ్జా పెట్టినట్టే చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు డ్యూటీ చేసుకుంటా పేషెంట్లకు నిమ్మలం లేకుండా ఎత్తున్నాయట. ఎవలన్నా చీకట్ల ఎమర్జెన్సీ అని వస్తే కర్షతందుకు మీదికి పోతున్నాయట. శూనకాలతోని దినాం గోస అవుతున్నదని ఒక్క తీరుగా బాధపడబట్టిండ్రు ఆడికచ్చే పేషెంట్లు. కుక్కలు దవాఖాన్ల డ్యూటీ చెయ్యకుండా స్ట్రిక్టుగా డ్యూటీ చేయాల్సినోళ్ళు చిన్న చూపు చూసి ఇడిచిపెడుతున్నారని జనాలు గరమైతున్నారు. పేషెంట్లతో నచ్చినోళ్ళు సూతం కుక్కలు చేయంగా పేషెంట్లు కావస్తుందని అనబట్టిండ్రు. మనుషులనేమో ఎందుకు అత్తున్నావు, ఎటు పోతున్నావు, ఇప్పుడు రావద్దని స్ట్రిక్టుగా రాకుండా ఆర్డర్లు ఎత్తారు. కానీ వీటిని మాత్రం అడిగేటోళ్ళు అడ్డం పడేటోళ్ళు కరువైనరని మస్తు ఫీల్ అవుతున్నారు. మరి ఇక్కడి పరిస్థితిని గ్రేటర్ ఆఫీసర్లు వైద్యాధికారులు కండ్లారా చూడనట్టున్నారు. లేకుంటేనా గ్రామ సింహాలు నిద్రపోకుండా సింహస్వప్నం అయ్యేటోళ్ళు. జిహెచ్ఎంసీ సార్లు మీ నజర్ వీటి మీద పడనట్టుంది గాని ఇక ఆలస్యం చేయకుండా గ్రామ సింహాలను పట్నం దాటియండ్రి, సరేనా?